కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అడవుల జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. వారం వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 7 వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. 2 రోజులుగా 45 డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 2 రోజులుగా చూసుకున్నట్లయితే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు దాటి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా తాజాగా 45.3 డిగ్రీలు 45.2 డిగ్రీలు కొన్ని చోట్ల నమోదైన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఇప్పటికే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎండ దెబ్బతో అల్లాడిపోతున్నారు జనం. వారం రోజుల వ్యవధిలోనే 7-8 మంది ఇప్పటికే వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇటు నిర్మల్ జిల్లా, అదేవిధంగా కొమరంభీం జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. దానికి సంబంధించి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేస్తున్నారు. అయితే గడిచిన 2 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా అయితే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు తాంసీలో నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో సైతం 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా చప్రాలలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ముదోల్లో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి. అటు మంచిర్యాల జిల్లా భీమినిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు కొమరంభీం జిల్లా కెరమెరిలో సైతం 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి బగబగలతో జనం బెంబెలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నిప్పుల కుంపటిని తలపిస్తుంది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అని అయితే చెప్పచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోల్బెల్ట్ ఏరియాలో మాత్రం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఊరు, ఎటు వెళ్తున్నారు? నా పేరు ప్రమోద్. నేను ఇటు భాగ్యనగర్కి వెళ్తున్నాను. ఎండల తీవ్రత అయితే బాగా ఉంది. మధ్యాహ్నం 11:30 తర్వాత బయటకు వెళ్ళే పరిస్థితి అస్సలు కనిపిస్తలేదు. 11 నుంచి 4:30-5 గంటల దాకా ఎండ తగ్గుతూనే లేదు. చిన్నపిల్లల్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. మనకే బయటకు వెళ్ళి ఎండలో 2 నిమిషాలు నిలబడితే చెమటలతో మొత్తం పచ్చిగా అయిపోతున్నాము. ఎండ దెబ్బ తాకుతున్నది. ఇంటికి పోతే కూడా కనీసం కూర్చునే పరిస్థితి అనిపిస్తలేదు. ఇంట్లో ఏసీలు పని చేస్తలేవు, కూలర్లు పని చేస్తలేవు, ఫ్యాన్ గాలికైతే అసలు కూర్చునే పరిస్థితి కూడా లేదు. అట్లుంది ఎండలు. ఇట్లున్నది కదా ఇంకా ఫ్యూచర్లో, ఇంకా మే నెల, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ ఏప్రిల్ ఎండింగే ఉంది. మే నెలలో అయితే అసలు మనుషులు బయట తిరిగే పరిస్థితి కూడా అనిపించకపోవచ్చు. బయట కాస్తే మాడిపోతామేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది. 11 గంటలకు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు ముందు మే నెలలో. ఇక ఆ ఎండ వేడి తగ్గని పరిస్థితి. అయితే ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరి బక్కిరి అవుతుంటే బయటకు వస్తే వడగాలులతో బెంబెలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్తంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.